హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈవినింగ్ 6 అయింది. నేను 20 minutes ముందైతే వచ్చాను డ్యూటీ నుంచి. యాక్చువల్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అంటే ఒకే ఇంట్లో ఉంటున్నాం మేమందరం కాకపోతే రూమ్స్ వేరే వేరే. మాది సింగిల్ రూమే. మా ఎదురుగా శ్రీకాకుళం ఒక అన్నయ్య ఉన్నాడు, అంది సింగిల్ రూమే. ఇంకా ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ అన్నాను కదా, ఆ అమ్మాయి వాళ్ళది ఒక బెడ్రూమ్ ఇంకొక రూమ్ ఉంటుంది. పర్వాలేదు వాళ్ళకి. మాకేంటంటే ఒకే రూమ్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నాం. అసలు కబోర్డ్స్ కూడా లేవు. ఈ పిల్లడితో ఇవన్నీ తీసి పారేస్తాడు, చాలా ఇబ్బంది ఉంది. కానీ ఇంకా క్వార్టర్స్ కూడా ఖాళీ లేవు. ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడికి వచ్చి నుంచి నాకు వాతావరణం కూడా జలుబు చేసింది, పడట్లేదు. కంటిన్యూస్గా వర్షం పడుతుంది. వర్షంతో పాటుగా ఆఫీసులో ఏసీ ఉంది. ఆ ఏసీ నాకు పడట్లేదు సరిగ్గా. దానివల్ల ఏంటంటే జలుబు చేసింది. అందుకే వాయిస్ కూడా నాది ఇలా ఉంది. ఇదిగోండి చూసారా, ఇదొక రూము. అది వేరే శ్రీకాకుళం అన్నయ్య కదా వాళ్ళది. ఇప్పుడు కొన్ని బాబుని ఎత్తుకుంది కదా వదినాలదే. ఇదైతే ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ అన్నాను కదా వాళ్ళది. జస్ట్ చిన్నగా డెకరేషన్ అయితే చేశారు. 4th యానివర్సరీ అనమాట వాళ్ళది. సో అందుకే నార్మల్గా చేశారు. కాకపోతే చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకుంటున్నారు అంతే. దేవుడిగా చూడండి ఎంత బాగుందో. అంటే ఎక్కువ పటాలు ఉంటే బాగుంటుంది కదా దేవుడు గది, నిండుగా ఉంటుంది. మాకు ఒక్క రూమ్ అవ్వడం వల్ల దేనికి అవ్వడం లేదు, ఇబ్బంది అయిపోతున్నాము. ఇంకో వేరే దగ్గర చూద్దామన్నా కూడా అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉండలేదు, సింగిల్గా ఉండాలి, మళ్ళీ పిల్లాడికి తోడు ఎవరు ఉండరు అన్నట్టు నేను వెళ్ళిపోతే అని ఒక్క ఉద్దేశంతోనే ఇక్కడ ఉండిపోతున్నాను. ఇదిగోండి ఆ వదినాలు బాబాడు తేజు, ఆడికి నెల అవుతుంది. ఇక్కడైతే వీళ్ళు సేమే చేస్తాండ్రు. మ్యారేజ్ యానివర్సరీ అన్నాను కదా, అమ్మాయి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు ఆయన అది ఇంకా వాళ్ళిద్దరు గుడికి వెళ్తున్నారు. ఈలోపు వదిన సేమ్ అయితే ప్రిపరేషన్ చేస్తుంది. నేను జస్ట్ అలా వీడియో తీస్తాను. చాలా మంచిగానే ఉంటాము. క్వార్టర్స్ నుంచి కూడా కొంతమంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. మా బాబు కొంచెం డల్, వాడి నుంచి నాకు ఇబ్బంది. కానీ డ్యూటీలు కష్టమైన నష్టమైన వచ్చిన తర్వాత తప్పదు, ఎలాగైనా చేస్తాము. ఆ విషయం అందరికీ తెలిసింది, నాకు కూడా తెలుసు. ఎవరిని డిస్కరేజ్ చేయాలని నాకేం లేదు. ఎందుకంటే ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్, నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నాకు అలా చిరాకు అనిపిస్తుంది. కానీ జాబ్ లేకపోతే ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి నెలకి ఊరికనే డబ్బులు ఏదో. అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు చేసిన వాళ్ళు కనీసం 8 గంటలు డ్యూటీ కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు. వాళ్ళకి అంత శాలరీస్ రాకపోయినా ఫెసిలిటీస్ లేకపోయినా కష్టపడతారు ఇంకా ఫ్యామిలీ కోసము. గవర్నమెంట్ జాబ్ కొంచెం మనకి సేఫ్ సెక్యూర్ కాబట్టి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం హెరాస్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. నేను బాబు గురించి నా బాధ అంతన్నా, ఇబ్బంది కాదు బాధ. వాడు సరిగ్గా లేకే నా బాధ అంతనా, లేకపోతే వాడే బాగుంటే నాకు అసలు యాతనే లేదు. ఎలాగైనా వదిలేసి వెళ్ళిపోయి మంచిగా డ్యూటీ చేసుకుంటున్నాను, కష్టమైన నష్టమైనా. వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నానే బాధ ఎక్కువ ఉండిపోతుంది నాకు. ఎక్కువ టైం ఆఫీస్ నుండి స్పెండ్ చేయాల్సి వస్తుంది. వీటితో స్పెండ్ చేయలేకపోతున్నాననే బాధ అయితే ఎక్కువ ఉంటుంది నాకు. సో దానివల్లే ఇంకా ఏట్రా బాబు జాబ్ అన్నట్టు ఉంది నాకు, అంతే. ఓకేనా, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. చూశారు కదా, వీళ్ళది మ్యారేజ్ యానివర్సరీ. విజయనగరం జిల్లా వాళ్ళది, లోకల్ వాళ్ళే. పిల్లలు ఇంకా ఎవరు లేరు, ప్రస్తుతానికి సింగిల్గానే ఉన్నారు. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు, అన్నయ్య. 4th యానివర్సరీ వీళ్ళది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా తెలుగు వాళ్ళమే. ఒక్క ఆవిడ హిందీ ఆవిడ వచ్చింది వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొని. ఈ అన్నయ్య నాకు మాట్లాడుతాడు, వీడియో తీయ అక్కడ యూట్యూబ్లో పెట్టు అని చెప్పేసి. అట్లా ఆల్మోస్ట్ అందరము ఈ తెలుగు వాళ్ళమే. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లా వాళ్ళమే. నాకు కూడా నేను వీడియో తీసుకుంటున్నాను. అందరూ మంచిగా రెడీ అయ్యి బాగానే ఉన్నారు. నేను చూడండి ఎలా ఉన్నాను. నా బాడీ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అసలు ఏం బాగాలేదు నా సిచ్యువేషను. కాకపోతే ఇంకా తప్పదులే అని, నలుగురిలో ఉన్నప్పుడు మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం అలా ఉంటాను తప్ప, ఏదో అంటారు కదా నటిస్తూ జీవించడం అని, అలా అయిపోయింది నా సిచ్యువేషన్ ప్రస్తుతానికి. బాబుకి ఆడికి హెల్త్ బాగోకపోవడం వల్ల నా బాధ అంతన్నా. మెయిన్ డ్యూటీలు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హెల్త్ పర్పస్లో మనకి ఏమైనా డబ్బులు అవసరము అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఎవరిని తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ లేదు నాకు. ఎందుకంటే మా అమ్మ లేదు, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకుని వేరే ఉన్నాడు. నెక్స్ట్ మా అత్త మామలు అంటే వాళ్ళే ముసలిలో అయిపోయినారు. వాళ్ళు ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇంకా ప్రస్తుతానికి నా డబ్బులతో నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా జాబ్ మానలేక తప్పక చేస్తాను, అంతే. కొంతమంది ఈ జాబ్ కోసం ఎంతోమంది ఇదవుతున్నారు, ఆ విషయం తెలుసు. కానీ అబ్బాయిలకైనా జాబ్ కంపల్సరీగా ఉండాలి.
మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంక ఎవరైనా జాబ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇంక వీళ్ళు కేక్ అయితే కట్ చేస్తాండ్రు. పిల్లలు అయితే ఎంత అల్లరి చేస్తారో తెలియదు. అల్లరి అసలు వచ్చిన తర్వాత గోల గోలన్న అత్త అత్త అనుకొని చెప్పేసి. వీళ్ళకి హిందీ వచ్చు, తెలుగు వచ్చు. మ్యాక్సిమం ఎక్కువ హిందీయే మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే పిల్లలతో స్కూల్కి వెళ్ళడము వాళ్ళతో ఆడుకోవడం అంతా కాబట్టి హిందీలోనే ఎక్కువ మాట్లాడతారు తెలుగు కన్నా. కాకపోతే రోజు ఉంటారు కదా, ఒక్కరోజే వెళ్ళరంతన్నా వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు అందరన్నా. మేము ఇక్కడ బయట ఉంటున్నాం అవుట్ లివింగ్లో. వాళ్ళు సీనియర్స్ అనమాట, 2008 బ్యాచ్ వాళ్ళు. అక్క అక్కడ చున్నీ తీసుకుంటాడు కదా అన్నయ్య అక్క, లేదు 2008 బ్యాచ్ వైఫ్ అండ్ హస్బెండ్సే. ఆ బాబు మా ఇంటి ఎదురుగా అన్నయ్య వాళ్ళ బాబులేండి. ఇంకా వీళ్ళందరూ అల్లరి చేస్తుంటారు, ఒకరు మాటలు లేకుండా. వీళ్ళందరూ ఫోన్లు పెట్టి వీడియో తీస్తుంటారు. ఈ మేడం మేము వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది వెంటనే. అసలు ఎంత అప్డేట్గా ఉందో తెలియదు. బంధిత ఆవిడ పేరు, హిందీ ఆవిడ. నాకు అసలు రెడీ అవ్వడము ఇవన్నీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేనేంటంటే నేను ఒకప్పుడు బాగా ఉండేదాన్ని. తర్వాత బాబుకి ఎప్పుడైతే కొంచెం హెల్త్ విషయం బాగాలేదని చెప్పేసి అప్పటి నుంచి నాకు పెద్దగా మరి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే చూస్తే నా ఫేస్ చూస్తేనే మీకు ఆల్మోస్ట్ నాకు అర్థమవుతుంది నేను ఎలా ఉన్నాను ఏంటని. ఈ జాబ్ కోసం ఎంతోమంది కష్టపడుతుండ్రు వస్తుండ్రు, కానీ ఉన్న వాళ్ళము ఇలా ఉన్నాము. అంటే అందరికీ ఇలా అవ్వదు, ఎవరికో ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కొంచెం చిన్న బాధలు అయితే ఉంటాయి, కానీ అందరూ బాగానే ఉంటారు, హ్యాపీగా ఉంటారు జాబ్ ఉండడం వల్ల. కాకపోతే కొంచెం హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వస్తేనే ఇబ్బంది మనకి. దాన్ని ఇంకా తగ్గించుకునేది అయితే పర్లేదు, తగ్గించుకోలేనిది అయితే మరి ఇంకా దానికి ఏం చేయలేము అట్లా. కాకపోతే దేవుడు అందరికీ జాబ్ అనేది రాసిపెట్టి ఇవ్వడు. జాబ్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే ఒక రకంగా. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత మనకి నెలకి శాలరీ ఎంతో కొంత మన అకౌంట్లోకి వస్తుందంటే, మన ఇప్పుడు 30,000, 40,000, 50,000 ఎంతో కొంత మన అకౌంట్లోకి వస్తుందంటే అది ఊరికనే రాదు కదా. ప్రైవేట్ జాబులు చేసిన వాళ్ళు పాపం ఉదయం నుంచి 8 గంటలు 12 గంటలు కష్టపడితే అలా కంటిన్యూస్గా కష్టపడాలి వాళ్ళు. మాకైతే మధ్యలో రెస్ట్ కూడా ఉంటుంది. అంటే చేసింది అక్కడే మనకైతే మనం మెయిన్ ఏంటంటే మనం చేసింది ఏమి ఉండదు అక్కడ, కాకపోతే టైం ఉండాలి అంతే. కానీ ప్రైవేట్ జాబ్స్ అయితే అట్లా ఉండవు కదా, వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. వాళ్ళకి పని చేయకపోతే మళ్ళీ ఊరుకోరు. మాకైతే పని కన్నా టైం అయితే ఉండాలి అంతే. మెయిన్ ఫ్యామిలీ ఉంది కానీ బాబును వదిలేసి ఎక్కువ టైం బయటే ఉండిపోతున్నాను. అందుకే ఈ బియ్యం నాకు నచ్చలేదు అని చెప్తున్నాను. అందరి పిల్లలాగా ఆడుకుంటే నాకు పెద్ద సమస్య లేదు, కానీ వాడు కొంచెం డల్ కాబట్టి నాకు అదే బాధ. ఇంకా కేక్ కటింగ్లు అన్నీ అయిపోయినాయి. నేనైతే మా ఆయనకి వీడియోలు ఆపేసిరా చాలు ఇంకా అంటాను నేను. ఇదే వీడియో ఈరోజుకి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ టేక్ కేర్, గుడ్ నైట్.